వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక ప్యాకేజ్ అందించనున్నారు. ఇప్పటికే వరద నష్టం అంచనాలు పూర్తయ్యాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి, విజయవాడలో 1.5 లక్షల మందికి వరద సాయం అందించనున్నారు. దాదాపు 597 కోట్ల రూపాయలను బాధితులకు అందజేయనుంది ప్రభుత్వం. వరద బాధితులకు అందించే సాయంపై ప్రభుత్వం ఇప్పటికే ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వనుంది. విజయవాడలో ఈ పరిధిలో 1.5 లక్షల మంది బాధితులకు వరద సాయం కింద ఆర్థిక ప్యాకేజ్ అందించనుంది. ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్ళు, వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలతో పాటు వాహనాలు, పంటలు, పశువులను కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందించనుంది. డీబీటీ కింద బాధితుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వనుంది. ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలకు ప్రభుత్వం మంచి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ముంపు ప్రాంతాల్లో 180 కోట్ల మేర బ్యాంకు రుణాల రీషెడ్యూల్ చేయనుంది. ఎన్యూమరేషన్లో ఎవరికి ప్యాకేజ్ అందకపోయినా నిబంధనల మేరకు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.